కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఒక మాట చదువుకొని మనం దేవుని వాక్యంలోకి వెళదాం. 5వ అధ్యాయము వచనము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. వచనం 20. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము వచనం 20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. చాలా చక్కని మాట అండి అది. ఒకసారి మనం మరలా చదువుకుందాం ప్లీజ్. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 5వ అధ్యాయము వచనము 20 మనం చదువుకున్నాం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమన్నాడు. దేవుని పిల్లలమైన మనము దేవాది దేవుని రాయబారులమండి. మనం వీఆర్ ద మెసెంజర్స్ ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని రాయబారులం మనం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పదము చాలా చక్కని పదం అండి. మేము క్రీస్తుకు రాయబారులం అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే దేవునితో సమాధాన పడండి, దేవుని పక్షముగా మిమ్మును మేము బ్రతిమాలుచున్నాం. రాయబారుల పని అదేనండి. రాయబారి అనే పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మన భారతదేశంలో అమెరికా రాయబార కార్యాలయం ఉండిద్ది. అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా దేశానికి సంబంధించిన సమస్తమైన ఇన్ఫర్మేషన్ కూడా ఆ రాయబార కార్యాలయంలో మనం సంపాదించుకోవచ్చు, లేదంటే తెలుసుకోవచ్చు. అంటే అమెరికా దేశం యొక్క గొప్పతనము, ఆ దేశంలో ఉన్న స్థితిగతులు, ఆ దేశం యొక్క ఔన్నత్యము, ఆ దేశం యొక్క ఆ బలహీనతలేంటో బలాలేంటో మొత్తము కూడా రాయబార కార్యాలయంలో మనం సంప్రదించి తెలుసుకోవచ్చు పిల్లలారా. సో అమెరికా దేశం ఎక్కడో ఉంది, కానీ ఆ దేశానికి సంబంధించిన కార్యాలయము మన దేశంలో ఎందుకు వారు నిర్మించారు అంటే, లేదంటే పెట్టారు అంటే, ఆ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని పర్యవేక్షించడం కొరకు, రక్షించడం కొరకు పెట్టారు. అలాగైతే దాన్నే ఏమంటారంటే రాయబార కార్యాలయం అంటారు. ఎవరన్నా ఒక వ్యక్తి వెళ్ళి ఆ రాయబార కార్యాలయంలో ఆ దేశము గురించిన సమస్తము తెలుసుకోవచ్చు. సో ఆ రాయబార కార్యాలయంలో రాయబారులు ఉంటారు. ఆ రాయబారుల యొక్క పనేంటి అంటే ఆ దేశం యొక్క సమగ్రత గురించి వారికి వివరిస్తారు ప్రియులారా. ఆ దేశం యొక్క సమగ్రత. అలాగైతే మనం ఎవరమంట? క్రీస్తుకు రాయబారులం. క్రీస్తుకు రాయబారులం అంటే క్రీస్తు ప్రభువారి యొక్క గొప్పదనాన్ని, ఆయన కార్యాలను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన శ్రేష్టతను సర్వలోకానికి చాటించే భాగ్యం దేవుడు మనకిచ్చాడండి. చాటిస్తున్నామా మనం? ఇది నువ్వు గమనిస్తూ ఉన్నావా? నేను ఎవరిని ఆఫ్టర్ అనుకుంటూ ఉన్నావేమో నువ్వు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన తరువాత ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన భారము, భాగ్యం ఏంటి అంటే, మన పనేంటి అంటే యేసు ప్రభువుని గురించి తెలియని వారికి ప్రకటించటం. నాకు చదువు రాదు, నాకు జ్ఞానం లేదు, నేను ప్రకటించలేను, నాకు తెలియదు అనుకోకూడదు. యేసు ప్రభు గురించిన ఆయనలో ఉన్న ఆ మాధుర్యాన్ని నువ్వు ఎలాగైతే రుచి చూచావో ఆ రుచిని ఇతరులకు తెలియపరచటం. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఒక మాట చెప్తాను. మనం వండుకున్న కూర రుచిగా ఉందనుకోండి, ఏం చెప్తాం మనం ఇంట్లో వాళ్ళకు? ఏం చెప్తామండి? చాలా బాగుందంటాం, ఇది బాగా రుచిగా ఉందంటాం. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా తినటానికి అవకాశం ఉంది.
అలాగైతే మనము దేవుని రుచి చూస్తూ ఉండగా, దేవునిలో ఉన్న ఆ రుచిని మనం ఆస్వాదిస్తూ ఉండగా, దేవుని గుణగణాలను, దేవుని సారూప్యతను, దేవుని యొక్క ఆయన చేసిన ఆ కార్యాలను మనం ఏం చేయాలంటే ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. ఇది రాయబారి యొక్క ప్రథమ కర్తవ్యం. ప్రియులారా, మనం చేయాలి, మన బాధ్యత ఇది. కడవరి రోజుల్లో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. ప్రభు రాకడకు సమీపమైన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితాన్ని? జస్ట్ క్వశ్చన్ చేసుకుందాం, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, మనల్ని మనమే విమర్శించుకుందాం. మనము ఎంతమందికి సువార్త చెప్పాం? ఎంతమందికి యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చెప్పాం? ఎంతమంది యేసు ప్రభు ఎంతమందికి పాపుల రక్షకుడని మనం చెప్పాం? సోదరి, మార్చుకుందాం. మనము క్రీస్తుకు రాయబారులం. అందుకే అక్కడ ఏమన్నాడంటే దేవునితో సమాధాన పడండి. ఇదే సువార్త అంటే. వారికి సమాధానం లేదు, వారు సంతోషంగా లేరు, వారికి నెమ్మది లేదు. అయ్యా, మేము దేవునితో సమాధానంగా ఉన్నాం, మీరు కూడా రండి, దేవునితో సమాధాన పడండి. దేవునితో సమాధానం లేకుండా మీరు ఎంతకాలం ఉంటారు? అసమాధానంగా ఎంతకాలం ఉంటారు? ఆ పాపంలోనే ఎంతకాలం పొరులాడతారు? ఇంకా దేవునికి ఎంతకాలం దూరంగా ఉంటారు మీరు? రండి, ఆయనతో సమాధాన పడండి. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నామయ్యా. ఈ మాట మనం చెప్దామా? సోదరులారా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఈ భారం ఉండాలి. ఇది నాకు సంబంధించింది కాదులే, ఇది దేవుని సేవకులకులే, ఇది సంఘ పెద్దలకులే, లేదంటే ఇది ఎవరికోలే, నాకు సంబంధించింది కాదులే. అమ్మో, నేను చెప్తే నన్ను ఏమైనా అంటారేమో, నన్ను ఏమన్నా అనుకుంటారేమో, నన్ను ఏమన్నా కొడతారేమో, నన్ను ఏమన్నా తిడతారేమో అనుకుంటా ఉంటాం. దేవుని ఔన్నత్యాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు ఆ ఔన్నత్యం మనలో కనిపించాలి. ముందు మనము దాన్ని ఆస్వాదించాలి, ముందు మనము దాన్ని గ్రహించాలి. మనకు దేవుని గురించి సంపూర్ణంగా తెలియకుండా దేవుని గురించి మన ఇతరులకు చెప్పాలంటే కష్టమండి. కనుక దేవుని పిల్లలము అని పిలువబడుతున్న మనము దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఇక్కడ ఒక మాట ఉందండి, తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కలిగిన వారు అన్నాడు. అంటే దేవుని నామాన్ని ఉపయోగించుకుంటూ తమ స్వప్రయోజనాల కోసం దేవుని నామాన్ని ఉపయోగించుకుంటున్నారు చాలామంది ఈ దినాలలో. ఆరోగ్యం కావాలా, దేవుని దగ్గరికి వస్తున్నారు. సమస్యలు పోవాలా, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. మరలా ఆరోగ్యము ఇచ్చిన తర్వాత, సమస్యలు పోయిన తర్వాత మరలా దేవునికి దగ్గరికి రాకుండా దూరం అయిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. వాడుకుంటున్నాం మనం దేవుణ్ణి, మన అవసరాలకు వాడుకుంటున్నాం, మన ఇష్టానుసారంగా దేవుని నామాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. జాగ్రత్త సుమా. మనము చేసే ప్రతి క్రియ, మనము ఆలోచించే ప్రతి క్రియ, లేదంటే మన ఆలోచన, మన ప్రతి మాట, మనం ఉపయోగించుకునే దేవుని ఆ నామము ఎన్నిసార్లు ఉపయోగించుకుంటామో అన్నిసార్లు దేవుడు మనల్ని అడుగుతాడు, ఎలా మనం ఉపయోగించుకుంటున్నాం దేవుణ్ణి. కొంతమంది ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటారు. ఈనాడు సంఘాలలో కూడా ఇలాంటి బోధలే ఉన్నాయి. మన అసెంబ్లీస్లో కాదు, ఇతర సంఘాల్లో ఏమంటా ఉన్నారంటే, దేవుని దగ్గరకు రండి, మీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, స్వస్థతలు కలుగుతాయి, మీ తల మీద చేతులుంచి, లేదంటే ఏ భాగంలో మీకు ఆరోగ్యం లేకపోతే ఆ భాగంలో చేతులుంచి దైవజనులు ప్రార్థన చేస్తారు, మీకు స్వస్థత కలిగిందని చెప్తా ఉన్నారు. దుర్బోధలు మొదలవుతూ ఉన్నాయి. సత్యవాక్యమును సక్రమంగా ఉపదేశించేవారు లేరండి, సరిగా విభజించేవారు లేరు. వాళ్ళు ఇష్టానుసారంగా చెప్తా ఉన్నారు వాక్యాన్ని. భయము లేదు, భక్తి లేదు. బైబిల్ పట్టుకున్న వారిలో యథార్థత కొంచెమైనా లేదండి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్స్. మనల్ని మనమే పరీక్షించుకుందాం. రాయబారులమైన మనము, మన ప్రభు యొక్క సార్వభౌమాధికారం కింద ఉన్న మనము, మన ప్రభు యొక్క గుణగణాలను ఇతరులకు చాటించే వారంగా ఉండాలి, ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి, ఇతరులకు తెలియపరిచే వారంగా ఉండాలి.
వారు వినకపోయినా బ్రతిమలాడాలి మనం వాళ్ళను. ఏమంటా ఉన్నాడండి? క్రీస్తు పక్షముగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. పౌలు గారి జీవితంలో ఎన్నో ఎన్నో మాటలు మనం నేర్చుకోవచ్చండి. బైబిల్ గ్రంథంలో పౌలు గారి జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన సువార్త నిమిత్తమై ఎంత ప్రయాసపడ్డాడో, దేవుని వైపుకు ప్రజలను ఆకర్షించడం కొరకు, లేదంటే తిప్పటం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో. ఆయన జీవితంలో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసు ప్రభు వారి తర్వాత అంతటి భక్తి గల దైవజనుడండి, అంతటి దేవుని మహిమపరిచిన దైవజనుడండి, అంతటి భారము కలిగిన దేవుని దాసుడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా మన బాధ్యత ఇది. మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇది నా బాధ్యత కాదు అని. ఇది నీ బాధ్యతే. ఎవరు చెప్తారు? ఆ దినాలలో మిషనరీస్ మనకు తెలుసు, వారి యొక్క బయోగ్రఫీస్ మనం చదువుతూ ఉంటే వారు పడిన ప్రయాస, వారు పడిన కష్టం, శ్రమ. ఈనాడు ఎంత ప్రశాంతంగా నీవు ఉన్నావంటే ఆనాడు వారు పడిన ప్రయాస ప్రియులారా. ఫాక్స్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన ఒక దొర, భయంకరమైన ఎండ, భయంకరమైన ప్రాంతం, అలవాటు లేదు. అయినప్పటికీ కూడా సమస్తమును ప్రభువు కొరకు తట్టుకొని, నష్టపరుచుకొని, వ్యయపరుచుకొని యేసు ప్రభు వారి రాయబారిగా ఉండి ఆయన నామాన్ని గణపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం. నెంబర్స్ మారుతున్నాయి, సంవత్సరాలు పోతున్నాయి, కాలం గతించిపోతుంది, మనమేమో వయసులో పెద్దవాళ్ళం అయిపోతూ ఉన్నాం. మరి ఇంకా మార్పు రావాలి మనలో. ఒక్కరికైనా నీ జీవితంలో సువార్త చెప్పావా? నీలో ఉన్న యేసు ప్రభువుని ఇతరులకు చెప్పావా? అమ్మా, నేను యేసు ప్రభువు బిడ్డను, నేను యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాడను, నా యేసు ప్రభు నీకు కూడా సమాధానం ఇస్తాడు, నా యేసు ప్రభు నీకు కూడా సంతోషం ఇస్తాడు, నేను సంతోషంగా ఉన్నాను, నేను నెమ్మదిగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, ఈ ప్రశాంతత నీకు కూడా ఇస్తాడు అని నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. రాయబారి యొక్క పని ఇదేనండి. వీఆర్ అంబాసిడర్స్, వీఆర్ నాట్ ద మాస్టర్స్. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మేము యజమానులం అనుకుంటున్నారు. యజమానులం కాదు మనం, వీఆర్ డిసైపుల్స్. మనము శిష్యులమండి, మనము దేవుని శిష్యులం, దేవుని పిల్లలం. ఆయన యజమానుడు, మనం ఆయన శిష్యులం. ఆయన మనకు గురువు, ఆయన యజమానుడు మనకు. మనము దేవుని శిష్యులమైతే మనలో 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఏ డిసైపుల్ మీన్స్ ఏ డిసైపుల్ షుడ్ బి ఏ లిజనర్. వినేవాడు, వినాలి, మనం దేవుని మాట వినాలి. అండ్ ఏ డిసైపుల్ షుడ్ బి లెర్నర్, నేర్చుకునేవాడు, నేర్చుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి. తర్వాత ఏ డిసైపుల్ మస్ట్ బి ఏ ఫాలోవర్, అనుసరించేవాడు. ఈ 3 మనలో ఉండాలి. సో మనము దేవుని రాయబారులం అయితే దేవుని శిష్యులం, దేవుని పిల్లలం. అలాగైతే మనము దేవుని మాట వినాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి, నేర్చుకున్న ఆ మాటలను అనుసరించాలి. ఈ 3 విషయాలలో మనం ఎక్కడ తప్పిపోతున్నామో ఒకసారి మనం పరిశీలించుకుందాం. వాక్యం వింటున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, వాట్ అబౌట్ అవర్ ఫాలోయింగ్? ఎంతమంది అనుసరిస్తూ ఉన్నాం? మనల్ని చూస్తున్న ప్రభువుకి మనము భయపడదాం, మనల్ని చూస్తున్న ప్రభువుకి మనం లోబడదాం. మనల్ని చూస్తున్న ఆ ప్రభువుని కలిగిన మనము ఆ ప్రభు యొక్క గుణగణాలను ఇతరులకు ప్రకటిద్దాం. రాయబారి అంటే ప్రకటించేవాడు దేవుని గురించి. ఇంకొక మాట చూడండి, ఇక్కడే గలతీయులకు రాసిన పత్రిక రండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? వచనం 20. నేను క్రీస్తు నాలో జీవిస్తున్నాడా? ఇది రాయబారి. మనం చెప్పాలంటే ముందు మనలో జీవించాలి ప్రభు. ఒక రాయబారిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఆ రాయబారి ఆ దేశం గురించిన మొత్తం తెలుసుకొని ఉండాలి, ఆ దేశం తన లోపల ఉండాలి, ఆ దేశం గురించిన ఆలోచన.
అలాగైతే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, ఆయన నీలో జీవిస్తూ ఉన్నాడా? దేవుని రాయబారి అంటే ఎవరు అంటే దేవుడు తనలో జీవించాలి, తన జీవితంలో దేవుడు కనపడాలి, తన వ్యక్తిగత జీవితంలో, తన పరిశుద్ధ జీవితంలో, తన నడవడికలో, తన అడుగుల్లో దేవుని పోలికగా జీవించాలి, దేవుని పోలి దేవుని అనుసరిస్తూ జీవించాలి. మనలో క్రీస్తు ప్రభువారు జీవిస్తూ ఉన్నాడా? ఏమన్నాడండి? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. అది క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. మన ప్రభువారు మనలో జీవిస్తూ ఉన్నాడా? మనలో దేవుడు జీవించాలంటే, మనలో యేసు ప్రభువారు జీవించాలంటే మనము యోగ్యులమా కాదా? మనలో ఆ యోగ్యత ఉందా? మనలో ఆ అర్హత ఉందా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. సో అలా జీవించాలి అంటే ముందు నీవు సిలువేసుకోవాలి. సిలువేసుకోవటం అంటే ఒక మ్రాను కట్టుకొని నువ్వు ఊరంతా ఊరేగటం కాదు. సిలువ అంటే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నానంటే, ఆ సిలువ లేదంటే నువ్వు దేవునితో కూడా లోకానికి సిలువేయబడి ఉన్నావు, లోకపు ఆశలకు సిలువేయబడి ఉన్నావు, లోకపు ఆలోచనలకు సిలువేయబడి ఉన్నావు. అంటే నీకు లోకానికి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఇన్ ద సెన్స్ వారితో నువ్వు మాట్లాడటమని కాదు. సంబంధం అంటే వారికి మనకు ఒక ప్రత్యేకత కనపడాలి, ఒక ప్రత్యేకత. సంబంధం అంటే నేను ఒక ప్రత్యేకంగా ఉంటాను, నేను మీతో మాట్లాడను, మేము దేవుని నమ్ముకున్నాం, అది కాదు ప్రత్యేకత. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన అన్నీ కూడా యేసు ప్రభు మనలో జీవించడానికి అర్హమైనవిగా ఉండాలి పిల్లలు. సో రాయబారి ఎలా ఉండాలి అంటే, రాయబారి ముందు క్రీస్తు ఆయనలో ఉండాలి, తర్వాత ఆయన క్రీస్తును ప్రకటించాలి. ఆయన ముందు క్రీస్తును తెలుసుకొని ఉండాలి, ఆ సహోదరుడు ఆ సహోదరి క్రీస్తులో ఆనందిస్తూ ఉండాలి, ఆ ఆనందాన్ని ఇతరులకు పంచుకోవాలి, ఆ సంతోషాన్ని ఇతరులకు పంచుకోవాలి. దాన్నే రాయబారిలో కనిపించే ఆలోచన ప్రియులారా. సో ప్రభువు మనలో జీవించాలి, మనము ఆ ప్రభువుని ప్రకటించాలి. మరొక మాట చూడండి, ఇక్కడే గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము రాయబారిలో ఉన్న మరొక లక్షణం చూడండి. 3వ అధ్యాయము వచనము 27 నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఏమన్నాడు? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును మనం ధరించుకునే అలవాటు మనం కలిగి ఉండాలి. ఇక్కడ నేను మీకు అర్థం కావడం కోసం ఒక మాట చెప్తానండి. మనము వస్త్రములను ధరించుకుంటాం కదండి, వస్త్రములను ధరించుకుంటాం. ఎందుకు మనం ధరించుకుంటాం వస్త్రాలను? ఎందుకండి? మన శరీరాన్ని కాపాడటానికి. దేని నుంచి? దుమ్ము, ధూళి, లేదంటే ఎండబారి నుండి, ఇంకా దేని బారి నుండి అయినా కాపాడటానికి. సో ఈ వస్త్రాలు మనకి ప్రొటెక్షన్. ఈ వస్త్రాలు నాట్ ఫర్ ఫ్యాషన్, ఏదో అలంకారం కోసం కాదు మనం వేసుకునేది వస్త్రాలు. ఈ వస్త్రాలు ఎందుకంటే మనకు ప్రొటెక్షన్ కోసం. సో ఈ వస్త్రాలు ప్రొటెక్షన్ మనకి, మన శరీరాన్ని కాపాడటం కోసం. ఇవి మనం ధరించుకున్నప్పుడు ఏమైంది అంటే, మన లోపల ఉన్న ఆ అవయవాలు లేదంటే మన లోపల ఉన్న ఆ ఏమీ కూడా కనపడకుండా ఉంటాయి బయటికి. అలాగైతే క్రీస్తును మనం ధరించుకున్నప్పుడు క్రీస్తే కనపడతాడు. ఎదుటివారు మనల్ని చూసినప్పుడు క్రీస్తే మనలో కనపడతాడు. మన జీవితాన్ని చూసినప్పుడు దేవుని పిల్లలంటే ఇలా ఉంటారా, దేవుని పిల్లలు ఇంత సంతోషంగా ఉంటారా, ఇంత సమాధానంగా ఉంటారా, ఇంత నెమ్మదిగా ఉంటారా, ఇంత ప్రేమ కలిగి ఉంటారా అని ఎదుటివారు మనల్ని చూసి మన గురించి ఒక విట్నెస్ చెప్పాలి పిల్లారా. సో ధరించుకున్న మనము, క్రీస్తు ప్రభుని ధరించుకున్న మనము క్రీస్తు ప్రభుని ఇతరులకు కనపరిచే వారంగా ఉండాలి. ఈ వస్త్రం మనం ధరించుకున్నాం, యేసు ప్రభుని ధరించుకుంటే యేసు ప్రభువే కనపడతాడు ఇతరులకు. నేను ఈ షర్ట్ వేసుకున్నాను, ఈ షర్టే మీకు కనపడతా ఉంది.
అలానే నేను యేసు ప్రభువుని ధరించుకున్నాను అనుకోండి, నా జీవితం ద్వారా, నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా యేసు ప్రభువారే కనపడతాడు ఇతరులకు. భక్తి జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణంలో ఇదొకటి. మనము రాయబారులం, మనము క్రీస్తుకు రాయబారులం. క్రీస్తు ప్రభు యొక్క రాయబారుల్లో క్రీస్తు ప్రభు జీవించాలి. ఆ ముందు వారు దేవుని గురించి సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులు పొందుకున్న వారై దేవునిలో ఆనందిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ మహిమను లేదంటే ఆ ఆనందాన్ని అనేకులతో పంచుకునే వారంగా ఉండాలి. రెండవదిగా అక్కడ ఆ రాయబారులో రెండవ లక్షణంలో క్రీస్తు ప్రభుని ధరించుకున్న వారమై, క్రీస్తు ప్రభుని ధరించుకున్న మనము మన జీవితంలో ప్రభువే కనపడాలి, ప్రభువే కనపడాలి. అందుకనే తిమోతితో ఒక మాట అన్నాడు, నీ మాట జాగ్రత్త తిమోతి అన్నాడు. దేవుని పిల్లలము ఎలా పడితే అలా మాట్లాడకూడదండి. మన నోరు జాగ్రత్తగా ఉండాలి. మనస్సాక్షి గద్దించినప్పుడు మనస్సాక్షికి లోబడాలి. ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం చేసే పని లేదంటే మనం మాట్లాడే మాట వెంటనే మనస్సాక్షి గద్దించిద్ది. నో బ్రదర్, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ అని చెప్పిద్ది కాన్షియన్స్. మనం ఏం చేయాలి? వెంటనే మనస్సాక్షిని చంపకూడదు. మనస్సాక్షిని చంపిన వారు భ్రష్టులైపోయారండి. మనస్సాక్షిని చంపుకొని పాపంలో పడిపోయి దేవుని ఉగ్రతకు లోనైన వారు చాలామంది ఉన్నారు. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు దాన్ని సరి చేసుకొని సవరించుకొని ప్రభువులో నమ్మకంగా ఉందాం. అలా ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడు. సో ధరించుకున్న వారమి ప్రభు మనలో కనిపించాలి. ఇతరులు చూసి మనల్ని ఏమనుకోవాలంటే నిజంగా దేవుని పిల్లలంటే ఇలా ఉండాలా అనుకోవాలి. రెండవ మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుతారా? వారసులై ఉన్నారు. ఇది రెండవ మాట అండి. మనము క్రీస్తు సంబంధులం, లోక సంబంధులం కాదు. క్రీస్తుకు రాయబారులం. మనం రాయబారుల్లో ఉండవలసిన 2 లక్షణాలు నేను మీకు వివరించాను. రెండవది క్రీస్తు సంబంధులం. వి బిలాంగ్స్ టు క్రైస్ట్, అంతే. మనము దేవుని సంబంధులం. మనము దేవునికి చెందిన వారం. మనము దేవుని పిల్లలం. మనము దేవుని సంబంధులం. ఎవరు సంబంధులండి? మనం దేవుని సంబంధులం. మన సంబంధం ఎవరితో? దేవునితో. మన బంధం ఎవరితో? దేవునితో. మనము సంఘం అంటే మనమందరము ఎవరమి? వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. మనమందరము ఒక్కటేనండి. మనలో ఎలాంటి భేదాలు లేవు. ఈనాడు దరిద్రముగా తయారవుతూ ఉన్నారు మనుషులు. సంఘాలను చీలుస్తూ ఉన్నారు. కులాలు, భయంకరమైన జబ్బు. వాళ్ళ ఇష్టానుసారంగా దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. హూ వి ఆర్? వి బిలాంగ్స్ టు క్రైస్ట్. మనము దేవుని సంబంధులమండి. దేవుని సంబంధులమైతే దేవుని గురించిన చింతే మనలో ఉండాలి. ఇక లోక సంబంధమైన వాటి మీద వేటిపైన మనకు ఉండకూడదు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోనాలి, ఏమి చేయాలి, ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, ఇవన్నీ మనకి ఏమి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని సంబంధివి, నువ్వు క్రీస్తు సంబంధివి, నువ్వు దేవుని సంబంధివి. అలాగైతే నువ్వు ఆయన సంబంధివి అయితే నీకు ఆయన ఏమి కొదువు చేయడండి. నేను మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఒక మాట చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే మేము ఫలానా వాళ్ళ సంబంధం అంటారు. ఒక బాగా హైలీ ఎడ్యుకేటెడ్ కానీ లేదంటే హైలీ రిచ్ పీపుల్ కానీ వాళ్ళ గురించి వీళ్ళు ఇంట్రడక్షన్ ఏం చేస్తారంటే మేము ఫలానా వాళ్ళ సంబంధం, మా బంధువుల వాళ్ళని చెప్తూ ఉంటాం. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకు అలా ఇంట్రడ్యూస్ చేస్తారంటే వీళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని. అర్థమైందండి? వాళ్ళు గొప్పవాళ్ళు అని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళ గురించి. మరి మన దేవుడు ఎవరు?
అందరికంటే గొప్పవాడు, అందరిలో గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. మరి అలాంటి దేవుని సంబంధులమైన మనము ఎంత సంతోషంగా ఉండాలి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని సంబంధులము. ఏమన్నాడు ఒకసారి ఆ మాట జస్ట్ రిపీట్. మీరు క్రీస్తు సంబంధులైతే, ఆ పుట్నోట్లో ఏమో చూడండి, అక్కడ క్రీస్తు వారైతే అన్నాడు. మీరు క్రీస్తు సంబంధులు అంటే క్రీస్తు వారు. ఎవరు వారం అండి? మనం క్రీస్తు వారం. కొరింథీయులకు రాసిన పత్రికలో తర్కం వచ్చింది. అక్కడ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2 అధ్యాయాలలో వాళ్ళ మధ్య కొన్ని తర్కాలు వచ్చినాయి, డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఏమనంటే కొంతమంది ఏమో నేను అపోల్లో వాడిని అంటాడు, కొంతమంది నేను పౌలు వాడిని అంటారు, కొంతమంది నేను కేఫా వాడిని అంటారు. ఇలా రకరకాల వాదనలు వచ్చినాయి వాళ్ళ మధ్యలో. చివరికి ఒక మాట కంక్లూజన్లు ఏమన్నారంటే, నేను నాటాను. ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నాడు? నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ క్రైస్ట్ అండి. మనం ఎవరమంటే దేవునికి సాధనాలం, అంతే. మనం సాధనాలం. ఇది మన పీరియడు. ప్రభు మనల్ని ఉపయోగించుకున్నాడు ఆయన పనులు, అంతే. ఎంతోమంది లేరు? 2000 సంవత్సరాల క్రితం నుండి ఎంతోమంది తన దాసులను దేవుడు ఉపయోగించుకుంటా ఉన్నాడు. వారి తరం వెంబడి తరం గతించిపోతూ ఉంది, తరం వెంబడి తరం పోతూ ఉంది. క్రొత్త వారిని దేవుడు లేపుతా ఉన్నాడు. సో దీన్నే లీడర్షిప్ అంటారు. మోషే తర్వాత మోషే ఎలాగైతే తన నాయకత్వంలో యెహోషువను బలపరిచినట్లుగా మనము క్రీస్తు సంబంధులమైతే, మనము క్రీస్తు వారమైతే, క్రీస్తు ప్రభుని కలిగిన వారమైతే, క్రీస్తు ప్రభుని ధరించుకున్న వారమైతే, మనము ఆ ప్రభు మనలో కనపడాలి ఇతరులకు. ఒక మాట చూడండి ఇక్కడే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులు అన్నాడు. దేవునికి వారసులం. వారసులు అంటే ఎవరు అర్థం? ఎస్, హక్కు. అంటే క్రీస్తులో మనకు హక్కు ఉంది, ఆయన సమస్తములో మనకు హక్కు ఉంది. దీన్ని చాలామంది తెలుసుకోలేకపోతా ఉన్నారండి. మనకు ఆయన హక్కు ఇచ్చాడు. ఏమి హక్కు అది? తర్వాత దాన్ని మన పాఠంలో అది వచ్చింది. ఆ హక్కును మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవుడిచ్చే హక్కు, దేవుడిచ్చే మనకు శ్రేష్టమైన ధన్యత, దేవుడిచ్చే శ్రేష్టమైన భాగ్యాన్ని మనము పొందుకోవాలి. దీన్నే వారసత్వపు హక్కు అంటారు, ఇన్హెరిటెన్స్ అంటారు. స్వాస్థ్యం, తండ్రి నుంచి కుమారులకు స్వాస్థ్యం, పిత్రార్జితం అంటారు. సో అలాగైతే మనము దేవుని వారమైతే, లేదంటే క్రీస్తు వారమైతే, క్రీస్తు నుండి వచ్చే సమస్తం మనవేనండి. అర్థం కావడం కోసం ఒక మాట చూడండి. అక్కడే 5వ అధ్యాయము 24వ వచనం, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎవరమండి మనం? క్రీస్తు యేసు సంబంధులైతే, నువ్వు నిజంగా క్రీస్తు యేసు సంబంధివైతే నువ్వు నిజముగా ఏం చేయాలంట? నీ శరీరమును దాని ఇచ్ఛలతో, శరీరము కనపడకూడదు, శరీర ఆలోచనలు రాకూడదు, శరీర కార్యాలు కనపడకూడదు, శరీర కోరికలు కనపడకూడదు. అవి ఏం చేయాలంటే వాటి ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడాలి. అంటే అవి లేకపోతే ఏమైందంటే క్రీస్తు ప్రభు కనపడతాడు మనలో. శరీరమును ఆస్పదము చేసుకోకూడదండి ఎప్పుడు కూడా. దేవుని పిల్లలమైన మనము శరీరాన్ని ఆస్పదం ఎప్పటికీ చేసుకోకూడదు. ఈ శరీరము మట్టిలో కలిసిపోయేదే, ఈ శరీరము నాశనమైపోయేదే, ఈ శరీరము ఒకరోజు గతించిపోయేదే. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత జ్ఞానివైనా తీసుకెళ్ళి అక్కడే తీసుకెళ్ళేది. చిన్నపిల్లలు యూత్ అవుతారు, యవనస్తులు వృద్ధులు అవ్వాల్సిందే. ఇదేమీ శాశ్వతమైన శరీరం కాదండి. ఈ శరీరము దేవుడు మనకిచ్చిన, మనల్ని ప్రేమించి ఇచ్చిన శరీరం కనుక నువ్వు క్రీస్తు యేసు సంబంధివైతే, నువ్వు అనుకుంటున్నావు నేను క్రీస్తు యేసు సంబంధినే అనుకుంటే నీ శరీరాన్ని దాని ఇచ్ఛలతో దురాశలతో ఏం చేయాలి? సిలువేయాలి.
క్రీస్తు యేసు సంబంధులు ఎవరైనా సరే శరీరానికి సంబంధించిన వేటి గురించి ఆలోచన చేయరండి. ఎందుకంటే ఇవన్నీ నథింగ్, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటాడు అంతే. ఏం తీసుకొచ్చాం మనం? వస్తూ ప్రభు ఇచ్చాడు, ప్రభు దీవించాడు, ప్రభు ఆశీర్వదించాడు, ప్రభు అభివృద్ధి పరిచాడు, హెచ్చించాడు, ఘనపరిచాడు నిన్ను నన్ను. ఎంత భాగ్యమో చూడండి. ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను ఏ స్థితికి తీసుకెళ్ళాడు. మనము క్రీస్తు యేసు సంబంధులమైతే మన శరీరాన్ని ఏం చేయాలంట? చంపేసుకోవాలి. శరీర కోరికలు చంపాలి, శరీర ఆశలు చంపేసుకోవాలి. శరీరం అనేదే కనపడకూడదు. ఇందాక అన్న చెప్పాడు, నేను నా ఇదేమీ ఉండకూడదు సంఘంలో. వన్ మ్యాన్ షో అంటారు దాన్ని, అది ఎప్పటికీ ఉండకూడదు. మనం, వి, ప్లూరల్. ఎందుకంటే మన అందరము ఒక కుటుంబం, మనమందరము రక్తం, యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడిన సమూహం. మనలో ఎవరికి బాధ వచ్చినా అందరము కలిసి ప్రార్థన చేస్తాం, అందరం పోయి పరామర్శిస్తాం, అందరము ఓదారుస్తాం. ఇది దేవుని కుటుంబం. అందుకనే క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అంటారు దీన్ని. క్రీస్తు కేంద్రీకృత కుటుంబం అంటారు. ఆయన మన మధ్యలో ఉండగా, అంటే మన కుటుంబంలో ఉండగా మనము సంతోషంగా ఉండొచ్చు పిల్లలు. రెండవది, క్రీస్తు యేసు సంబంధులం. మనం క్రీస్తు యేసు సంబంధులైతే ఆ శరీరాన్ని నలగొట్టుకోవాలి. మూడవది చూడండి, మూడవ మాట, క్రీస్తు యేసు సంబంధులమైన మనము లోకాన్ని జయించాలి. తర్వాత మరొక మాట చూడండి, ఇక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయానికి రండి ఒకసారి. అధ్యాయం 7 వచనము 23 చదువుకుందాం. చదువుతారా? చాలండి. ఎవరమండి మనం? కొనబడిన వారం. మనం విలువ పెట్టి కొనబడ్డాం. విమోచన క్రయధనము చెల్లించాడు ప్రభువారు. క్రయధనం చెల్లించాడు. నీ పాపానికి, లేదంటే నీకు విమోచన కలిగించడానికి కొంత ధనము, కొంత క్రయధనము చెల్లించాడు యేసు ప్రభువారు. సో హూ వి ఆర్? మనము విలువ పెట్టి కొనబడిన వారం. మనము విలువ పెట్టి కొనబడ్డాం. నిన్ను దేవుని సన్నిధికి నడిపించడం కొరకై దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి నిమిత్తమై, నీ కోసము సర్వ మానవాళి నిమిత్తమై కలువరి సిలువలో నీ కొరకు వెల చెల్లించాడు, విలువ పెట్టాడు. ఏంటండి ఆ విలువ? తన ప్రాణం. ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు లక్ష్య పెట్టలేదండి. తన ప్రాణము కంటే నీవు దేవునికి ఎంత ఇష్టమో ఒకసారి నువ్వు ఆలోచించేయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకు నా ప్రాణము కాదు, నా పిల్లలే నాకు ముఖ్యం, నా ప్రజలే నాకు ముఖ్యమని దేవుడు అనుకొని తన ప్రాణమును ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. తన ప్రాణమును పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. నీ కొరకు తన ప్రాణమునిచ్చిన దేవుడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఏమన్నాడు? మీరు మనుషులకు దాసులు కాకుండుడి. మనం ఎప్పటికీ మనుషులకు దాసులుగా ఉండకూడదండి. మనుషులను సంతోషపెట్టేవారుగా కూడా ఉండకూడదు. మనుషుల వైపు వారిగా కూడా మనం ఉండకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నమ్మదగిన వారు కాదు మనుషులు. 145వ కీర్తనలో ఒక మాట అంటా ఉన్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకూడి అన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రజలముగా మనం ఎవరిమి అంటే, మూడవ విషయాన్ని, మనం విలువ పెట్టి కొనబడిన వారు. విలువ చెల్లించాడు మన కొరకు. నీ పాపానికి క్రయధనం చెల్లించాడు, సిలువలో చెల్లించాడు. నేను తన
తన తన కుమార్తెగా కుమారునిగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుకనే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, మనం ఇలా ఉన్నాం, నేను ఇలా ఉన్నాను. సోదరి, మూడవదిగా మనము కొనబడిన వారము. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, మీరు మీ సొత్తు కాదన్నాడు కదండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. అంటే ఇప్పుడు నేను ఈ సెల్ ఫోన్ కొనుక్కున్నాను అనుకోండి, లేదంటే ఈ మౌత్ మీరు కొన్నారు, ఈ స్పీకర్ మీరు కొన్నారు, ఇది కొన్నారు. కొనక ముందు వరకు ఎవరిది? ఇది యజమానుడిది, షాప్ యజమానుడిది. ఇప్పుడు మనం కొన్నాం, దానికోసం డబ్బులు చెల్లించాం. ఇప్పుడు ఇది ఎవరి హక్కు? కొన్నవారిది. ఎవరైతే ధనము చెల్లించారో, ఎవరైతే దీని కొరకు ధనము చెల్లించి దాని షాపులోంచి కొనుక్కున్నారో, అది వారికి చెందింది ఆ వస్తువు. మరి మనం ఎవరికి చెందిన వారమండి? విలువ పెట్టి కొనబడిన వారము. ఇప్పుడు నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు అనుకుంటున్నావు, ఈ శరీరము నాది, ఈ దేహము నాది, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నేను తిరుగుతాను, ఎలాగైనా ఉంటాను, నా ఇష్టం అనుకుంటూ ఉన్నావు నువ్వు. నో, ఈ బాడీ మీద నీకు ఎలాంటి హక్కు లేదండి. జస్ట్ ప్రభువు నిన్ను కొన్నాడు, జస్ట్ ఓన్లీ నువ్వు శరీరంలో జీవిస్తున్నావు అంతే. ఈ జీవితం కూడా నీది కాదు, ఈ శరీరము కూడా నీది కాదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శరీరముతో చేసే ప్రతి పని కూడా రేపు విమర్శ దినమున ప్రభువుకి లెక్క చెప్పాలి. నేను అందంగా ఉన్నాను, నేను ఎత్తుగా ఉన్నాను, నా ఇష్టం, నన్ను ఎవరు చూడలేదులే, నాకు ఎవరు భయం లేదు అనుకుంటూ రహస్యముగా చేస్తూ ఉన్నావేమో సోదరి సోదరులారా, జాగ్రత్త. ఈ మధ్య చాలా భయంకరమైన రోజులు చూస్తూ ఉన్నాం. యువత చెడిపోయింది. నేను పంజాబ్లో ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఫాజిల్కా. పంజాబ్లో ఫాజిల్కా అని పాకిస్తాన్ బోర్డర్ అది. అక్కడ ఒక కుటుంబం దగ్గర కొంత గ్యాదరింగ్ ఉంది. సహోదరుడు అక్కడ ఒక సహోదరుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఇంటి ముందు దాదాపుగా ఒక 50-60 మంది కూర్చున్నారు. గ్యాదరింగ్ వాక్యం చెప్తా ఉన్నాం, నేను చెప్తా ఉన్నాను. ఎదురుగా పాకిస్తాన్ బోర్డర్లా కనపడతా ఉండిద్ది మనకు. అయిపోయిన తర్వాత ఆ గ్రామం యొక్క పరిస్థితిని నాకు ఆ సహోదరుడు చెప్పాడు. ఆ పాకిస్తాన్ బోర్డర్ నుంచి కిలోలు కిలోలు, కేజీలు కేజీలు డ్రగ్స్ బిఎస్ఎఫ్ వాళ్ళకి కనపడకుండా రహస్యముగా చిన్న చిన్న రంధ్రాల నుండి వాళ్ళు తీసుకొని వచ్చేసి మిలిటెంట్స్ అక్కడ ఉన్న వారికి అమ్మేసి యూత్ని, ప్రత్యేకంగా యూత్ మీద వాళ్ళు ఆ డ్రగ్స్ని ప్రభావితం చేసేసి వాళ్ళని ఆ డ్రగ్స్కి అడిక్ట్ చేశారు పిల్లలు. అందుకనే పంజాబు, హర్యానా, ఢిల్లీ ఈ 3 రాష్ట్రాలు డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిన రాష్ట్రాలు. డ్రగ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువ అక్కడ తీసుకునేవాళ్ళు. స్త్రీలు పురుషులు అనే భేదమే ఉండదు. ప్రతి ఇంటి ముందు గంజాయి చెట్లు ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆలోచన లేదంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. విచ్చలవిడి జీవితం, భయం లేని జీవితం. వారి శరీరాలను పాడు చేసుకుంటూ భయంకరమైన జబ్బులకు గురయ్యి చనిపోతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని చూస్తున్న దేవునికి మనం లోబడి ఉందాం. నన్ను నా ప్రభువు చూస్తున్నాడు కనుక నేను నా సొత్తు కాదు, నేను దేవుని విలువ పెట్టి నన్ను కొనుక్కున్నాడు. ఈ శరీరం నాది కాదు, ఈ శరీరంతో నేను నా ఇష్టానుసారంగా నేను చేయలేను అన్న ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి. మనము విలువ పెట్టి కొనబడిన వారం. 4వ మాట చూడండి, నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. 3వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చదువుతారా? లేదంటే అదంతా వద్దులేండి, లాస్ట్ లైన్ చదవండి. విశ్వాసము క్రీస్తులో పాలివారమై. ఎంతవరకు పట్టుకోవాలంట విశ్వాసం? అమ్మా,
అంతము వరకు పట్టుకోవాలి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అంతము వరకు పట్టుకోవాలి. ప్రారంభించి మధ్యలో పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. విశ్వాస జీవితంలో ప్రారంభించి మధ్యలో త్రోవ తప్పిపోయిన వారు అందరూ ఉన్నారు. కానీ అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల మనం ఏమవుతామంట? క్రీస్తులో పాలివారం. ఆ భాగస్థం మనకి ఎప్పుడు వచ్చింది అంటే మన విశ్వాసాన్ని అంతం మట్టుకు గట్టిగా చేపట్టాలి. అంతము అంటే ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నువ్వు ఈ లోకాన్ని వదిలేంత వరకు, అర్థమైందండి? ఈ లోకాన్ని వదిలేంత వరకు, లేదంటే ప్రభు వచ్చేంత వరకు, దీన్ని అంతం అంటారు. నువ్వు చనిపోయేంత వరకు, లేదంటే ఒకవేళ నువ్వు బ్రతికున్నప్పుడు ప్రభు వస్తే అంతవరకు కూడా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. అలా ఎప్పుడైతే నువ్వు గట్టిగా పట్టుకుంటావో నువ్వు క్రీస్తులో పాలిభాగస్తులమవుతావు. క్రీస్తులో ఆ భాగం, లేదంటే ఆ పాలిభాగం మనకు ఎప్పుడు వచ్చింది అంటే మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు. అందుకనే పౌలు గారు మనకు ఒక మంచి మాట అక్కడ చెప్పాడు. మంచి పోరాటం కదండి, మంచి పోరాటం పోరాడితిని. పౌలు గారు చెప్పిన మాట, నేను మంచి పోరాటం పోరాడాను. తన రన్నింగ్ రేస్లో ఆయన తన గోల్ రీచ్ అయ్యాడు. పిల్లరా, తన ఎదుట ఉన్న ఆ టార్గెట్ రీచ్ అయ్యాడు. తన ఎదుట ఉన్న ఏదైతే ఆ నిర్దిష్టమైన అది ఉందో దాన్ని రీచ్ అయిపోయాడు. అందుకే అన్నాడు తర్వాత, నేను మంచి పోరాటం పోరాడాను. సో మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తులో మనకు ఆ ఇచ్చే పాలి భాగాన్ని మనం పొందుకుందాం. ఒక మాట చూడండి, నేను ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుతారా? మీరిక మీదట ఇదండి దేవుడిచ్చే పాలి భాగం మనకు. ఏంటంట? మీరిక మీదట పరదేశులు కాదు, పరజనులు కాదు, అన్యజనులు కాదు, దేవునికి దూరమైన వారు కాదు. మీరు ఎవరంట? మనము ఏక పట్టణస్థులం. వి బిలాంగ్స్ టు వన్ సిటీ, అంతే, ఒకే పట్టణం. మనమందరము ఒకే పట్టణానికి సంబంధించిన వారం, ఏక పట్టణస్థులం. ఇంకా ఏమన్నాడు? దేవుని ఇంటి వారు. ఏ పట్టణానికి సంబంధించిన వారం అండి మనం? ఏక పట్టణం, అదే పరలోక పట్టణం, అదే దేవుడు యుగ యుగాలు నివసించే పట్టణం, ఆకలి దప్పులు లేని పట్టణం, నిత్యము సంతోషం ఉండే పట్టణం, సమాధానం ఉండే పట్టణం. అట్టి పట్టణానికి దేవుడు నిన్ను వారసునిగా చేశాడు. ఎంత భాగ్యం అండి! సోదరులారా, చూసారా? మనం ఎవరిమి అనుకుంటే దేవుడు ఎన్ని తలంపులు ఇచ్చాడు. ఆఫ్టర్ ఆల్ లోకంలో ఉండే అధికారులే చెప్తా ఉన్నారు, నేను ఎమ్మెల్యేని, లేదంటే నేను ఎమ్మెల్యే కొడుకునని చెప్పుకుంటా ఉంటే, సర్వలోకనాథులైన దేవుని పిల్లలమైన మనము ఇంకా ఎంతగా మనము ప్రభునందు అతిశయించాలో, ఎంతగా ఆయన నామాన్ని గణపరచాలో మరి ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు ఇచ్చే పట్టణానికి మనము వారసులం, ఆ ఏక పట్టణస్థులం, మనం ఆ పట్టణానికి సంబంధించిన వారం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ పట్టణం నీకు కావాలా? ఆ పట్టణం నీకు కావాలి అంటే యేసు ప్రభు వైపు చూడాలి. ఏదో ఆ పట్టణానికి మనం ఊరికనే వెళ్ళలేం. ఇశ్రాయేలీయులు వారి ముందున్న గురి ఏంటంటే ఎక్కడికి పోవాలి? వాళ్ళు కానాను దేశానికి పోవాలి. వారు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు నుంచి కానానుకి వెళ్ళాలంటే ఎంత డిస్టెన్సు? ఎంతండి? జస్ట్ 40 days జర్నీ. ఎన్ని రోజులు? 40 రోజుల ప్రయాణం. జస్ట్ వాళ్ళు వాకబుల్ డిస్టెన్స్.
వాళ్ళు నడుచుకుంటా వెళితే 40 రోజుల ప్రయాణం. 40వ దినమున వారు కానాను దేశానికి చేరుకుంటారంతే. కానీ వాళ్ళు ఎన్ని రోజులు వెళ్ళారు? 40 years జర్నీ. ఇట్ వాజ్ 40 years జర్నీ. వై? బికాస్ వారి అవిధేయత, దేర్ డిసోబీడియన్స్. వారు ఒక కానాను పట్టణానికి వెళ్ళటానికే వారికి 40 సంవత్సరాలు పట్టింది. అమ్మ ఒకసారి వినండి, నేను ముగించబోతున్నాను. కానాను పట్టణానికి వెళ్ళటానికి వారికి 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాలలో వారు ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించారో చూడండి. ఎన్ని స్ట్రగుల్సో వాళ్ళకి. ఒక పట్టణానికి వాళ్ళు ప్రవేశించడానికి 40 సంవత్సరాల కాలం పట్టింది. 40 సంవత్సరాలు కూడా ఏదో సింపుల్గా వెళ్ళలా. ఆ పట్టణంలోకి ప్రవేశం ఏదో ఊరికనే రాలా. ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో అననుకూల పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. సమస్తమును దేవుడు వారికి తొలగించేసి ప్రతికూల పరిస్థితులు దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే సురక్షితముగా యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వంలో కాదు. మోషే జస్ట్ అంతవరకే. మోషే జస్ట్ నువ్వు చూస్తావు అంతే. యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద గ్రేట్ సిటీ కానాన్. ఆ కానాను దేశం లేదా లోకి నువ్వు ప్రవేశించలేవు మోసెస్. సో ఏమైంది? 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. మరి ప్రభు ఇచ్చే ఆ పట్టణానికి, లేదంటే ఏక పట్టణం అన్నాడు. అందుకే ఇక అలాంటి పట్టణము ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి. దేవుడిచ్చే పట్టణం, పరలోక పట్టణం, ఆకలి దప్పులు లేని పట్టణం. ఆ పట్టణంలోనికి ఎవరైతే ప్రవేశించగోరాలనుకుంటున్నారో, నువ్వు పులివెందుల పట్టణంలో ఉండొచ్చు, కానీ ఇక్కడ నీకు నెమ్మది లేదు, ఇక్కడ నీకు సంతోషం లేదు, ఇక్కడ సమాధానం లేదు. దేవుడిచ్చే ఆ పరలోక పట్టణానికి నువ్వు చేరుకోవాలి అంటే యేసు ప్రభువుని నీ హృదయంలోకి స్వీకరించు. నీకు ఆ పట్టణం ఇవ్వటం కొరకే కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా చేశాడు. అన్యాయమైన తీర్పు పొందాడు, హేళన చేయబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, కొరడాలతో శరీరం అంతా చీల్చబడింది. తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు ధారపోసిన ప్రభువుని చూడు. ఆయనిచ్చే రక్షణను స్వీకరించు. ఆయన నీ హృదయంలోకి చేర్చుకో. ఆయనను నీ స్వరక్షకునిగా అంగీకరించు. ఆయనిచ్చే ఆ పరలోక పట్టణానికి నువ్వు ప్రవేశిస్తావు. దేవుడిని తీసుకెళ్తాడు. ఇంకా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఇంకా దూరంగా ఉంటే, నీ హృదయం దూరంగా ఉంటే, నీవు దూరంగా ఉంటే, ఇదే మంచి సమయం. దేవుని సన్నిధికి వద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం, దేవుని హృదయంలో చేర్చుకొని దేవుని స్వీకరించి నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలని, నువ్వు బలాభివృద్ధి పొందాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి తలంపులను మనందరి ఆత్మీయ క్షేమం కొరకై దీవించి ఫలభరితము చేయునుగాక. ఆమెన్.